హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో రవ్వ కేసరిని చాలా సాఫ్ట్గా మృదువుగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తానండి. పర్ఫెక్ట్ కొలతలతోటి రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ఉపయోగించే పదార్థాలన్నీ కూడా ఒకే గ్లాస్ కానీ ఒకే కప్పు కానీ కొలతగా పెట్టుకుని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ గ్లాస్ కొలతగా చెప్తున్నానండి. రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ తోటి 1/4 గ్లాస్ నెయ్యి తీసుకుని అర గ్లాసు నేతిని మాత్రమే మూకుట్లో వేసుకుని మిగతా 1/4 గ్లాస్ నెయ్యిని పక్కన ఉంచండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు, అది వేగిన తర్వాత అప్పుడు కాస్త కిస్మిస్ని కూడా వేసుకుని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచేసుకోండి. మీకు నచ్చితే బాదం పప్పు, పిస్తా ఇలా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూకుట్లో అదే నెయ్యిలో ఒక గ్లాసుడు రవ్వను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ అంతా కూడా పచ్చివాసన పోయి దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఉప్మా రవ్వ అండి, బాంబే రవ్వ అని కూడా అంటారు కదా, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వను వేసుకుని వేయించుకోవాలి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. మనం రవ్వ వేయించుకునే టైంలోనే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం కొలుచుకునే గ్లాస్ కొలతగా పెట్టుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వకి 3.5 గ్లాసులు నీళ్లు వేసేసి పక్క స్టవ్ మీద పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి. మనకి ఈ రవ్వ వేగే లోపల నీళ్లు కూడా మరిగిపోతూ ఉంటాయండి. రవ్వ చక్కగా పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేగిన తర్వాత మనం పక్క స్టవ్ మీద ఉంచుకున్న మరిగిన నీళ్ళని దీంట్లోకి వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చేత్తోటి ఈ విధంగా కలుపుకుంటూ రెండో చేత్తోటి మరుగుతున్న నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి రవ్వ ఎక్కడ కూడా ఉండలు కట్టదండి, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ఎన్ని కేజీల రవ్వ కేసరి చేసినా కూడా ఇలా మరుగుతున్న నీళ్లు వేసి కలుపుకుంటే ఎక్కడ ఉండలు కట్టదండి, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత నీరంతా ఎగిరిపోయి రవ్వ అంతా చక్కగా ఉడికి ఈ విధంగా గట్టిగా తయారవుతుందండి. ఈ టైంలో మనం దీంట్లోకి సరిపడా పంచదారను వేసుకోవాలి. అంటే ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసుల పంచదారను వేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు పూర్తిగా 2 గ్లాసుల పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసేసిన తర్వాత మనం ఈ విధంగా గరిటెతోటి పంచదార అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనకి చూడడానికి కొంచెం పలచగా తయారవుతుందండి. ఇలా 2 నిమిషాలు ఉడికాక నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసిన వాటర్ని కొంచెం వేసాను. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మంచి సువాసన కోసం 4 లేదా 5 దంచిన యాలకులను వేసి ఒకసారి కలిపేసుకుని దాంట్లో మనం ముందుగానే వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసేసి అడుగు నుంచి పై వరకు ఇవి బాగా కలిసేలా కలుపుకుని 2 నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందే ఒక 1/4 గ్లాసు నెయ్యిని పక్కన ఉంచేసాం కదా, ఆ నెయ్యిని చక్కగా దీనిపైన వేసేసి ఇలా నెయ్యి అంతా చుట్టూరా మొత్తం ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే గనక చల్లారిన తర్వాత కూడా చక్కగా సాఫ్ట్గా మృదువుగా గట్టి పడిపోకుండా అలాగే ఉంటుంది. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో గనక చేసుకుంటే మనకి రవ్వ కేసరి చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే విధంగా తయారైపోతుంది. ఇదే కొలతలు ఉపయోగించి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.